హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వెజ్. మనం ఈరోజు టమాటా ముక్కల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు టమాటా ముక్కల పచ్చడి చేసుకోవడానికి కావాల్సినవి చూద్దాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అది కొంచెం వేడైన తర్వాత దానిలో ఒక 3 పెద్ద స్పూన్ల మెంతులు తీసుకోవాలి. ఇవన్నీ సన్నసగ మీద పెట్టుకొని వేసుకోవాలి. ఈ మెంతుల్ని ఇలా వేయించుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఇంగువ ముక్కలను కూడా తీసుకుని వేసుకోవాలి. ఈ రెండు కలిపి వేయించుకోవాలి. మెంతులు ఇంచుమించుగా వేగిపోయి ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల ఆవాలను తీసుకోవాలి. ఆవాలు చిటపటమనే వరకు వేయించుకోవాలి. మా ఛానల్కి ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇలా దోరగా ఉన్నవి 1 కిలో టమాటాలు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకుని ఇలా నేను ఇప్పుడు చూపించే విధంగా తరుక్కోవాలి. మనం ఈ ముక్కలు తరుక్కునేలోగా మనం వేచి పెట్టుకున్న మెంతులు ఆవాలు అవి చల్లారుతాయి. వాటిని పొడి కింద మిక్సీ పట్టుకుందాం. టమాటాలని ఇదిగో ఇలా నిలువుగా ముక్కల కింద తరుక్కోవాలి. ఈ సైజు ఇలా అన్ని టమాటాలని తరిగేసుకుందాం. ఇలాగా ఇప్పుడు వీటిని మగ్గించుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో మనం తరిగి పెట్టుకుని టమాటా ముక్కల్ని వేసుకుందాం. టమాటాలు ఎక్కువ నీరు వచ్చేస్తుంది కదా, జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలన్నీ వేసేసి ఆయిల్ ముక్కలన్నిటికీ పట్టేలాగా ఒకసారి 4 పక్కలా తిప్పుకోవాలి. ఇలా ముక్కలన్నీ తిప్పుకున్నాక ఇవి మగ్గడానికి కొంచెం సేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి ముక్కలన్నిటినీ కలుపుకోవాలి. కొంచెం నీరు వచ్చేసింది కదా, టమాటా ముక్కలు మగ్గడానికి ఈ నీరు సరిపోతుంది. ఇంక మూత పెట్టకూడదు. ఇలాగే తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ముక్కలు మగ్గే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. నీరు ఆవిరైపోయింది, ముక్కలు కూడా మగ్గిపోయాయి. ఇవి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చల్లారిపోయిన మన మెంతులు ఆవాలు ఇంగువ ముక్కల్ని మిక్సీ పట్టుకుందాం. ఇదిగో మనం మిక్సీ పట్టుకున్న పొడి. ఎంత పొడి ఇందులో పట్టదు, కానీ కొంచెం అయితే మిక్సీకి నలగవని నేను అన్ని వేసాను. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని దానిలో ఆవాలు ఎండుమిరపకాయలు పోపు వేసుకోవాలి. పచ్చడికి ఆవాలు చిటపటమన్నాక ఇందులో పసుపు కూడా వేసుకోవాలి కొద్దిగా. పసుపు వేసుకున్న తర్వాత దాంట్లో మనం ఒక 3 స్పూన్ల చింతపండు రసాన్ని వేసుకోవాలి. కొంచెం చిక్కగా తీసుకున్నది. టమాటాలు కొంచెం పులుపు ఉన్న చింతపండు రసం వేస్తే కొంచెం పచ్చడికి టేస్ట్ వస్తుంది. ఈ చింతపండు పులుసు పచ్చివాసన పోయేలాగా వేసుకోవాలి. వేసుకున్నాక ఇందులో తగినంత కారం తీసుకోవాలి. నేను తీసుకున్న టమాటా ముక్కలకి 3 స్పూన్ల కారం తీసుకుంటున్నాను. ఈ కారాన్ని కూడా ఈ నూనెలో వేసుకున్నాం కదా, దీన్ని ఇలా వేయించుకోవాలి. ఇది బాగా సిమ్లో పెట్టి చేసుకోవాలి, లేకపోతే కారం మాడిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మెంతిపొడిని 1 స్పూను పావు వరకు వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది. అవన్నీ వేసి కలుపుకున్న తర్వాత మనకు పచ్చడికి తగినంత ఉప్పును వేసుకోవాలి. నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ మొత్తం అన్నీ ఇలా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో నేను మళ్ళీ కొంత ఆయిల్ పోసుకుంటున్నా. ఈ ఆయిల్ ఈ మిశ్రమం కలిసి కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో మనం మగ్గించి పెట్టుకున్న
టమాటా ముక్కల్ని వేసేసుకుందాం. చాలా ఈజీగా అయిపోతుంది, ఎంతో టేస్ట్గా ఉంటుంది ఈ టమాటా ముక్కల పచ్చడి. ఇలా ముక్కలన్నిటినీ వేసేసుకుని ఈ కారం మిశ్రమం ఈ ఆయిల్ ముక్కలంతటికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతటికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇంకా స్టవ్ ఆపేసుకుని కలుపుకోవచ్చు. ముక్కలు వేసుకునే ముందే స్టవ్ ఆపేసుకోవచ్చు. ఆపేసుకుని ఇలా మొత్తం అంతా కలుపుకొని దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి మన టమాటా ముక్కల పచ్చడి. చాలా టేస్ట్గా ఉంటుంది. 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండదు. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.